చర్చలు అంటే మాట్లాడుకోవడము అవి ఉంటాయి, లేకపోతే లొల్లి పెట్టుకోవడం ఉంటాయి. మరి ఒక వ్యక్తిని కొట్టేంత కోపం ఎట్లా వస్తుంది అసలు దీనికి సంబంధించి? అంటే ఏమైనా కక్షలు ఉండొచ్చు అని అంటారా ఆ వ్యక్తి పైన? 100% కక్ష ఉంటేనే చేసేది మైనంపల్లి ఇవే. ఎవరిని టార్గెట్ చేసినా ప్లాన్ ఫిక్స్ చేస్తాడు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాడు, ఈ పని చేసేది అలా ఆ పని అమలు అయిపోతుంది. అవన్నీ అవసరమా రాజకీయం? మనం అడవిలో లేము, ప్రజల్లో ఉన్నాం, ప్రజలు గమనిస్తారు నువ్వు ఏం చేస్తున్నావు, వాళ్ళు గమనించి నీకు రేపు కొట్టేస్తారు. ఈ వ్యక్తి మంచోడా చెడ్డా అని వాళ్ళు గమనించి కొట్టేస్తారు. మీరు ఎన్ని డబ్బులు 100 కోట్లు గుమరించినా నువ్వు గెలవలేవు. మంచితనంతో ఏదైనా సాధించవచ్చు. అది నేను లేకుండా పోయింది. ఓపిక నీకు నశిస్తే రాజకీయాలు వదులుకో, ఓపిక ఉంటే చెయ్యి రాజకీయం. ఓపిక లేనప్పుడు ఎందుకు ఇదంతా హడావుడి? ఏ ఎమ్మెల్యేలు ఏ ఎంపీలు చేస్తలేరు ఈ హడావుడి. నీ ఒక్క దగ్గర జరుగుతుంది మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో. ప్రతిసారి గొడవలు అవుతున్నాయి నీ దగ్గర. ఇది వచ్చింది కూడా నీ 12 years నుంచే మల్కాజ్గిరిలో గొడవలు. అంతకుముందు 15 years ఆయన చేసిండు సైలెంట్, 5 years రాజేందర్ చేసిండు సైలెంట్. ఎక్కడ గొడవలు లేవే. మీ కార్యకర్తలని ఇంకో కార్యకర్తల మీద, పార్టీ కార్యకర్తల మీద ఎగేసడం, కొట్టడం, తిట్టడం, కేసులు బుక్ చేయడం, ఇవన్నీ రాజకీయాలు నడవయి. కొన్ని రోజులు ఏదైనా చేసినా తర్వాత నువ్వు ఓటమి జరిగినాక నువ్వు జీవితమే పోతుంది. మంచి పని చేసేటప్పుడు 4 ఆలోచించి చేస్తే మంచి జరుగుతుంది ఫ్యూచర్ ఎవరికైనా. ఇప్పుడు మైనంపల్లి అంటే ఎక్స్ ఎమ్మెల్యే ఓకే, ఇక్కడ మాట్లాడినంత అది వేరు. అతని కొడుకు మెదక్ ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ కారు పైన కూర్చొని రండి చూసుకుందాం అంటే ప్రతి సవాలు ఇసరడం ఏది ఎట్లా చూడొచ్చు అన్న? నిజంగా ఆయనకు సంబంధం లేని ఏరియా ఈ కాన్స్టిట్యున్సీ ఆయనది కాదు. వాళ్ళ ఫాదర్ కాన్స్టిట్యున్సీ ఆయన ఓడిపోయాడు. నీకేం పని? నీతో మాట్లాడినమ్మా? నేను మీ ఫాదర్ మాట్లాడుకున్నాం, మీ ఫాదర్ సవాల్ చేసి నేను సవాల్ చేసిన, ఇక కూర్చో నేను సవాల్ చేసినా నువ్వు సవాల్ చేసినా కూర్చొని మాట్లాడుకోవాలి. లేదు అయితే చూసుకుందాం అంటే చూసుకుందాం, దానికేమో అట్లా ఉండాలి. కానీ నీ కొడుకుని తెచ్చి ఏదో చూస్తాం చేస్తామంటే అది సమస్య పరిష్కారం అయ్యేది కాదు. ప్రతి సవాళ్ళు విసురుతూనే ఉంటాం మేము. మా దగ్గరకు వస్తే ఊరుకునేది ఉండదు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పీస్ ఆఫ్ మైండ్ తోనే ఉంటాం, సైలెంటే ఉంటాం. మా దగ్గరకు వస్తే వద్దాం, కొట్లాడదామంటే కొట్లాడు. సవాల్కు ప్రతి సవాల్ ఉంటుంది కదా. మన ఇంట్లోనే అమ్మ అంటే గుస్సు అంటాం, వేరుడు అంటే మనం వింటాం, అది నడవదు. అంటే మీరు 40 ఏళ్ళుగా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మీ రాజకీయ అనుభవం ముందు ఈ మైనంపల్లి కావచ్చు అందరూ మీ తర్వాత వచ్చిన వ్యక్తులు మధ్యలో వాళ్ళు నీ కాల్ చేసి బెదిరించడం, అయినా మీరు ఇప్పుడు దాదాపు లీడర్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు పిఎస్ ఫోన్ లేపడం ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి. కానీ మీరే ఫోన్ లేపడం ఇట్లా ఎందుకు జరుగుతూ ఉన్నాయి బెదిరింపు కాల్స్? ఇప్పుడు మైనంపల్లి అంటే ఆయన రామాయణపేట నుంచి వచ్చాడు. ఆయన కాన్స్టిట్యున్సీ కాదు, అక్కడ కాన్స్టిట్యున్సీ. వచ్చే ముందే నేను చాలాసార్లు ఖండించిన, నువ్వు రాకూడదు మల్కాజ్గిరికి. ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు రాము యాదవ్ అని, జగదీష్ గౌడ్ అని వీళ్ళు ఆయన ఇక్కడ తెచ్చుకోవాలి. జితేందర్ రెడ్డి, ప్రసాద్ వీళ్ళందరూ కలిసి ఆయన దగ్గర జాయిన్ అయ్యి ఇక్కడ రా అని, నా భయానికా దేనికా తెలియదు, వాళ్ళు పోయాను టీడీపీలోకి తెచ్చి ఇక్కడికి మల్కాజ్గిరికి. నేను వద్దు అని ప్రతి మీటింగ్లో చెప్పా, వాళ్ళు మన కాన్స్టిట్యున్సీకి రావద్దని. ఎందుకంటే ఆయన గురించి నాకు బాగా తెలుసు, వాళ్ళందరికీ తెలియదు, నాకు బాగా తెలుసు కాబట్టి నేను రావద్దని చెప్పిన. వాళ్ళు తెచ్చుకున్నాక ఇప్పుడు అనుభవించారు. ఈరోజు దెబ్బలు తిన్నారంటే వాళ్ళు తిన్నారు, మేం కాదు. మీకు మంచి చెప్పినప్పుడు ఇల్లే దెబ్బలు తిన్నారు. మీ చేతులారా మీరు చేసుకుని తోకూరు బొంద నయం. నేను ఒకటి చచ్చిపోయాడు రామ్ యాదవ్, కొద్దిసేపు ఇంకా వదిలేస్తే. ఆ టైంలో చిన్న యాదవ్ పోకుంటే వాడు చనిపోయాడే వాస్తవంగా. అందరిని తోసుకుంటూ వెళ్ళి వాళ్ళని లేపిండి కిందికి వెళ్ళి. సిచ్యువేషన్ ఎందుకు రావాలి? అక్కడ తెచ్చుకోదు గొడవలు. గొడవ అనేది ఎందుకు రావాలి? రాజకీయం ఉన్నప్పుడు గొడవలు రావద్దు, ఫ్రెండ్లీగా ఉండాలి, అందరితో హ్యాపీనెస్ ఉంటుంది. అంటే మీకు ఫోన్లు బెదిరింపు కాల్స్ ఎందుకు చేయాల్సి వస్తుంది? అతను కావచ్చు, అతను అనుచరులు కావచ్చు. వాళ్ళని అలవాటు అది, హనుమంతుడు ఒక అలవాటు అది. ఎస్సీలని బీసీ, మన ఎస్టీలని బీసీలని అనే కార్యకర్తలని చెప్తాడు, మీరు ఇలా ఫోన్ చేసి పని చేయండి. అది తప్పు. రాజకీయ నాయకుడు చేసే పద్ధతి కాదు. రాజకీయ నాయకుడు ఏం చేయాలి? మంచి పని గురించి చెప్పాలి. ఒక కార్యకర్త చెప్పడం, వన్ ఫ్యామిలీ ఉంటుంది కదా. రేపు కేసులు అయితే వాళ్ళు అనుభవిస్తారు, నువ్వు కాదు కదా. రేపు కేసు ఏమైనా అయితే ఎవరు అనుభవించాలి? ఆ కార్యకర్త. నువ్వేమో టూర్ పెడుతూ తూరుకుపోతూ బండ్ల డీజిల్లో పోయావు, వాళ్ళంతలో వాడే తినాలి, వాడే ఉండాలి. అదేం సిస్టమే? రాజకీయ నాయకుడు ఎప్పుడైనా ఫాలోవర్స్ అందరు చూసుకుపోతాడు,
వాడే రాజకీయ అసలు నాయకుడు. ఈ భయానికి ఈ కార్యకర్తలు ఈ భయానికే, వేరేది ఏమీ లేదు అక్కడ. ఆయన డబ్బులు ఇస్తానున్నారు, ఏమి చేస్తాను, ఆయన హెల్ప్ఫుల్గా మీరు సహకరిస్తాను తక్కువనే కార్యకర్తలకు.